ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కన్యా రాశి వారికి రేపు శుక్రవారం ఆగస్టు 14వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కన్యా రాశి వారి యొక్క జన్మ జాతకంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శుక్రవారం రోజు ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక జ్యోతిష చక్రంలో కన్యా రాశి 6వ రాశి. ఈ రాశికి అధిపతి గ్రహాలకు రాకుమారుడైన బుధుడు. ఇక ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖున శుక్రవారం రోజున కన్యా రాశి వారికి పూర్తి జన్మ జాతక ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కన్యా రాశికి చెందిన స్త్రీ పురుషులకు మీ యొక్క పనులు ఏవైతే మీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు మీకు నచ్చిన ఏ రంగాల్లో పనులు చేస్తున్న ఆయా రంగాల కన్యా రాశి జాతకులకైతే రేపటి రోజు మీ పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. అలాగే మీకు గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అవుతారు. ముఖ్యంగా మీరు ప్రేమించిన వ్యక్తులతో మీ కలియక, అలాగే కుటుంబంలో సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విపరీతంగా పెరుగుతుంది. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు ఏ ఆటంకాలు లేకుండా అతి తొందరగా పూర్తవుతాయి. అదేవిధంగా మీరు ఆశించిన దానికంటే కూడా రేపు శుక్రవారం రోజున లబ్ధి ఎక్కువగా చేకూరుతుంది. అంటే మీకు రిజల్ట్స్ అనేది మీకు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి రేపు మీరు దేవాలయాన్ని సందర్శిస్తారు. మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే మీకు మంచి మంచి అవకాశాలు అంది వస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో కన్యా రాశి వారికి రేపు శుక్రవారం అభివృద్ధి అద్భుతంగా కనిపిస్తుంది. ఏ పనులైనా సరే మీరు సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా కన్యా రాశికి చెందిన వ్యాపారస్తులకు రేపు శుక్రవారం రోజున పురోగతి అద్భుతంగా కనిపిస్తుంది. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అందరితోని ప్రేమగా, సఖ్యతగా, అలాగే ఆకర్షణీయంగా మీరు మాట్లాడగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి కుటుంబపరంగా చూసుకుంటే కుటుంబంలో సౌఖ్యం, అందరితోటి సఖ్యత కనిపిస్తుంది. ఏమైనా వివాదాలు ఉంటే, మనస్పర్ధలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. అన్ని రంగాల వారికి రేపటి రోజున కన్యారాశికి చెందిన అన్ని రంగాల వారికి అద్భుతంగా కలిసి వచ్చే రోజు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మరిన్ని శుభఫలితాల కోసం కన్యారాశి వారు మీరు మాత్రం మీ యొక్క కులదైవాన్ని పూజించుకోవాలి. అలాగే మీ ఇష్టదైవారాధన చేసుకోవడం వల్ల మీకు మరిన్ని శుభఫలితాలు రేపు శుక్రవారం రోజున కన్యారాశి వారు పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.